వీళ్ళని సర్పసంతానం అని ఎందుకు అంటున్నానంటే యేసు చెప్తాడనమాట. అంటే దీన్ని కొండ మీది ప్రసంగం అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ఏం చెప్తాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళదే. అంటే తను నమ్మమని కూడా యేసు చెప్పట్లేదు ఇక్కడ. మీరు ఆత్మ విషయమై దీనులైతే మీకు పరలోక రాజ్యం వస్తుంది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు అంటున్నారు. మరి కేసు పెట్టే వాళ్ళు సాత్వికులు అయ్యారండి? అసలు ఇంకొకళ్ళ దేవుళ్ళని తిట్టేవాళ్ళు సాత్వికులు ఎట్టవుతారు? సో ఇంకొన్ని చెప్తాను. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తి పడతాడు. అంటే నీతి అంటే ఏం లేదండి, బైబిల్ దేవుడిని యేసుని నమ్మాలి, అది నీతి. సో దానికోసం వీడు ఆకలి తప్పులు లేకుండా, అంటే అన్నం తినకుండా, అంటే తినకుండా ఉన్నాడంటే వాడు ధన్యుడిగా. ఇంకా వాళ్ళ కన్నీటి